సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడిగా తెర మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరణం తర్వాత. సో అందరూ ఆదరించారు, కడప ఎంపీని చేశారు, తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా మరి పోటీ చేశారు, ప్రతిపక్ష నాయకుడు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయన వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి సరిగ్గా పరిపాలన చేయలేదనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలు తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఇప్పుడు షర్మిల గారు మాత్రం ఆయన రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసత్వం లేను అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారికి పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతా ఉంది. ఇది భవిష్యత్తు రెడ్డి వైపు దారితీసే అవకాశం ఉంది. రఫీ గారు నమస్కారం అండి. అలాగే బాజీ గారికి, చంద్రశేఖర్ గారికి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఆ సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నారు, కూడా నివాళులు అర్పిస్తున్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారి లెగసీకి ఒక పోటీ వచ్చింది, నేనా నువ్వా అని. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చాడు. నేను వస్తే రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తాను, ఆయనకంటే మంచి పరిపాలన అందిస్తాను, రాజశేఖర రెడ్డిని మర్చిపోయి అందరూ నా పరిపాలన గురించి చెప్పుకుంటారు అని చెప్పేసి మాట్లాడాడు. ప్రజల్ని నమ్మించాడు. ఇంకా అబద్ధాలు ఏవో చాలా మిళితం చేసి, మసాలా చేసి, బిర్యానీ చేసి ప్రజలకు పెట్టాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి 78లో ఎమ్మెల్యేలుగా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ చీలిపోయింది. రెడ్డి కాంగ్రెస్ అంటే వెంకటరావు గారి నాయకత్వంలో, బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ లో ఆయన పులివెందల్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో ఇందిరా కాంగ్రెస్ లో ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఇద్దరు ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టారు. చనిపోయే వరకు కూడా స్నేహితులుగా ఉన్నారు. ప్రత్యర్థులుగా రాజకీయ పార్టీల్లో, వేరు వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నా ఎవరి వ్యక్తిత్వ హననానికి ఎవరు పాల్పడరు. ఒక గౌరవప్రదంగా శాసనసభలో మాట్లాడినా అది చర్చలకి, సిద్ధాంతాలకి పరిమితమై మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా దిగజారు రాజకీయాలని రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో ఎప్పుడు చేయలే, బయట కూడా చేయలే. చంద్రబాబు నాయుడు గారి మీద 25 కేసులు నమోదు చేసి ఎంక్వైరీ కూడా చేయించాడు. ఆయన ఏం వదలలేదు. కానీ ఏ ఒక్క దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆయన మీద కేసు ప్రూవ్ చేయలేకపోయాడు రాజశేఖర రెడ్డి. సరే, అలాగే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు. ఆయన కూడా రాజకీయంగా చేశారు. వ్యక్తిగతంగా దాడులు చేయడం కానీ, లేకపోతే ఆయన ఇంటి మీదకి మనుషులు పంపించడం కానీ అలాంటి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చేయాల. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ప్రజల నుంచి వచ్చాడు. ఆయన తండ్రి ఏమీ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. ఆయన డాక్టర్గా జీవితం ప్రారంభించి పులివెందులో శాసనసభ్యుడయ్యి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రజలను చూసి భయపడేవాడు. మనం ఏమైనా తప్పు చేస్తే ప్రజలు నిలదీస్తారు, ఓడిస్తారు అనేటువంటి భయం రాజశేఖర రెడ్డికి ఉండేది. కానీ ఇన్స్టెంట్ గా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను ఏం చేసినా నేను బటన్ నొక్కితే చాలు నన్ను గెలిపిస్తారు అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయాడు. అంటే అతని ప్రజలంటే భయం లేదు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ప్రజలంటే భయపడేవాడు, గౌరవించేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని స్కీములు తెచ్చాడు. ఆ స్కీములు ప్రజా ఆమోదం పొందిని సడన్ గా ఒక యాక్సిడెంట్ లో చనిపోవటం వల్ల ఆయనకి విపరీతమైనటువంటి సానుభూతి వచ్చింది. ఆ లెగసీ గురించి ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి షర్మిలకు ఆయనకి సరే అన్న కాబట్టి, మగవాడు కాబట్టి ఆమె కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ పయనించింది. అయితే రాజశేఖర రెడ్డి బతుకున్నాక ఆస్తుల పంపకం కానీ,
ఏది కూడా అతను చేయకుండా చెల్లికి అన్యాయం చేసి తల్లిని తరిమేసి పార్టీ నుంచి అతను ఏకవ్యక్తిగా మిగిలిపోయాడు. సరే, తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ విఫలమైనా లేదా కాంగ్రెస్ కి సహకరించిన, ఆంధ్రాలో మాత్రం ఆమె పిసిసి అధ్యక్షురాలు అయింది. గత ఎన్నికల్లో ఆమె తీవ్రమైనటువంటి పోరాటమే చేసింది. కాకపోతే ప్రజలు ఒకసారి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ వాదులు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ వైపుకి రాలేదు. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీ నాయకులకే నమ్మకం పోయింది. రోజుకొకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు కూడా ఇలాగే యాక్సిడెంట్ లో చనిపోయాడు. కానీ ఆయన పిల్లలు ప్రియాంక, రాహుల్ గాంధీ కలిసిమెలిసి వాళ్ళు ఉంటున్నారు, కుటుంబాల పరంగా ఉంటున్నారు. రాజకీయాలు కూడా కలిసిమెలిసి చేసి తండ్రి నాయనమ్మని గౌరవిస్తా ఉన్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి పిల్లలు వేరు వేరు దారులు అయిపోయారు, కీచులు అడుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కీచులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వాదులు నిర్ణయించుకోవాలి ఎవరు రాజశేఖర రెడ్డికి వారసులు అనేది కాంగ్రెస్ వాదులు నిర్ణయించుకోవాలి. చెప్తున్నారుగా బాజీ గారు సైతం కూడా షర్మిల గారే రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉందని. బాజీ గారు నికాసైన కాంగ్రెస్ నాయకులు కాబట్టి ఆయన షర్మిల గురించే చెప్తాడు. నేను అలా అనుకుంటా, కాంగ్రెస్ నాయకులు నిర్ణయించుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎంత ఒక స్మూడ్ పొలిటీషియన్. అతనికి 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఉన్న వాడికి ప్రతిపక్ష హోదా రాదని అతనికే తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి మీదే చెప్పాడు, నేను 4-5 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పాడు. మళ్ళీ నాకు తగుదనని చెప్పి నాకు ఇవ్వమని బయలుదేరాడు. ఇక రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి కడపలో రెడ్డిని ఎంపీగా రాజీనామా చేయించాలి. ఎంపీగా వెళ్ళి పులివెందులలో భార్య మదర్ను నిల్చోబెట్టి పోటీ చేయించాలని చెప్పేసి అనుకుంటున్నాడని పెద్ద ఎత్తున నిన్న మొన్న 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు తిరిగి వాడు ఒక ప్రముఖ దినపత్రిక కూడా మెయిన్ పేజీలో ముందు పేజీలోనే వార్త రాసింది. అంటే దాంట్లో విశ్వసనీయత ఉంది, ఇవాళ్లే ప్రకటిస్తారని కూడా రాసింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే నేనంటున్నా, పార్లమెంట్ గా ఆయన పోటీ చేస్తే, అవినాష్ రెడ్డి రాజీనామా చేసి పార్లమెంట్ కి పోటీ చేసిన పులివెందుల్లో ఆయన వాళ్ళ మదర్ను వైఫ్ను నుంచోబెట్టిన పులివెందుల ప్రజలు, కడప ప్రజలేమో అమ్మాయిలు కాదు. అవును, దాదాపు షర్మిల గారికి 1,60,000 ఓట్లు వేసిన పరిస్థితి ఉంది కదా కడప పార్లమెంట్ ప్రజలు. చెప్పేదేనండి, మొన్న ఉమ్మడి కడపలో 7 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే షర్మిల ఒక పక్కన 1,35,000 ఓట్లు ఆమె చీల్చింది. అవును, మా తెలుగుదేశం రెడ్డి భూపేష్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి 60,000 మెజార్టీతో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు డబ్బుతో నేను విచ్చలవిడిగా ఒక 500 కోట్లని ఖర్చు పెట్టేసి నేను ఎంపీగా గెలిచి ఢిల్లీలో కూర్చొని నా కేసులు అన్ని కూడా సరి చేసుకోవచ్చు అనుకుంటాడు. ఏమీ కాదు, ఆయన ఎంపీగా పోటీ చేసినా ఓడిపోతాడు. పులివెందుల్లో వాళ్ళ మదర్ పోటీ చేసినా, భారతిరెడ్డి పోటీ చేసినా, మా బీటెక్ రవి మీద ఓడిపోవడం ఖాయం. 2 చోట్ల ప్రజలు ఇవాళ ఆ రోజున ఒకటే ప్రచారం చేశారండి, క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఎన్ఆర్సీ తీసుకొచ్చేస్తుంది, 4% రిజర్వేషన్లు పోతాయి అని చెప్పి వీడియోలు పెట్టి భయం ప్రాంతాలకు గురి చేసి మైనార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి కూటమికి పడకుండా చేశారు. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఇచ్చిన ఆయన ఏంటో అనుకుంటున్నాడు, 40% ఓట్లు ఉన్నాయని చెప్పి ఆ 40% ఓట్లు లేవు. వాళ్ళ భయం పోయింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఉన్నారు. ఆ 40-20% మళ్ళీ మా కూటమి వైపుకి వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఇటు పోలవరం కానీ, రాజధాని కానీ, రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు అందిస్తారని దాని మీద ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ప్రయోగమే కనుక జగన్మోహన్ రెడ్డి చేస్తే, ఎంపీగా పోటీ చేసి వాళ్ళ మదర్ను వైఫ్ను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాకు 16 కాదు 17 పార్లమెంట్ సీట్లు, మాకు ఇంకొక ఎమ్మెల్యే సీటు మా కూటమికి, మా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి పడేటువంటి పరిస్థితి. నేను ఆ పని చేయమని చెప్పి
జగన్మోహన్ రెడ్డిని ప్రైమ్ లైన్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆ పని చేయండి. మీరు ఎంపీగా, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి. మీ కుటుంబంలో ఖచ్చితంగా మీ ఓటమి తప్పదు. దీంతో మీరు రాజకీయంగా సన్యాసం కూడా తీసుకోక తప్పదు. ఇక రాజశేఖర రెడ్డి వారసత్వం అనేది ఆ తర్వాత ఎవరికి ఉంటుందో ఏంటనేది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే గుర్తిస్తారు. బ్రహ్మారెడ్డి గారు మళ్ళీ వస్తారు రఫీ గారు.